హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాళ వీడియోలో ఇంట్లోనే సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ శనగపప్పును వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటే ఒక స్పూన్ కందిపప్పును వేసుకోవాలి. అలాగే ఆ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న స్పూన్ ప్రకారం ఒక స్పూన్ మిరియాలను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ బియ్యం, అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లోనే 2 స్పూన్ల ధనియాలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు తీసుకుంటే 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెమ్మదిగా మాడకుండా వేయించుకోవాలి. ధనియాలను ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకులోని తడంతా పోయి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ధనియాలు కరివేపాకు వేగిపోయాయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 15 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నాయి కాబట్టి 15 తీసుకుంటున్నాను. ఒకవేళ మామూలుగా ఉన్నట్లయితే 20 వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మిరపకాయలు వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇంట్లోనే సాంబార్ పౌడర్ని తయారు చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.